సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సామాన్యులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే మినహా ఎవరూ బయటకు రాకుండా ఉండాలని సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకూడదన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ ను అదేవిధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ కంట్రోల్ రూమ్ లో ఉన్నాం. ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు హైదరాబాదు నగరంలో జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని కింది స్థాయి అధికారులు అంటే డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఇచ్చే సమాచారంతో పాటు కింది క్షేత్రస్థాయి స్థాయిలో పనిచేసినటువంటి ఈల నుండి కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఈ సమాచారం మేరకు ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో, ఎక్కడైతే బాగా వర్షాలతో వరదలు వచ్చి జలాలతో నిండిపోయినటువంటి లోతట్టు ప్రాంతాల బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తమే చేయడమే కాకుండా అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నది. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలను వాటిని గుర్తించి ముందుగానే అక్కడ ఎమర్జెన్సీ టీంలను కూడా ఏర్పాటు చేశామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇటు హుసేన్ సాగర్ నాలాను ఆనుకొని ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా గతంలో ఎలాంటి ప్రమాదాలు జరిగాయో, ఎక్కడైతే నీరు వచ్చి ఆ బస్తీలు ముంపు గురయ్యో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తమే చేయకుండా అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నాం. అవసరం అనుకుంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్లకు అన్ని విధాలా ఆదుకుంటామన్నటువంటి విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ కమాండింగ్ కంట్రోల్ ఇచ్చేటువంటి సమాచారం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ కంట్రోల్ రూమ్ నుండి ఎక్కడ అధికారులకు ఇక్కడ నుండి ఆదేశాలు జారీ చేస్తారు. ఇటు మిగతా శాఖలతో అంటే ఇటు వాటర్ బోర్డు కావచ్చు, ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు పోలీసు, ఇటు ట్రాఫిక్ అధికారుల సమాచారాన్ని కూడా ఇక్కడికి వస్తుంది. అన్ని శాఖలతో కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పరిస్థితిని పరిశీలించడంతో పాటు ఇక్కడ నుండి ఆదేశాలు కూడా కింది స్థాయి ఇటు జోనల్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా చూడడానికి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారాన్ని సేకరించి వాళ్లకు కింది స్థాయి అధికారులను అప్రమత్తమే చేయకుండా ప్రజలకు కూడా సహాయం అందించడానికి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇవాళ రేపు సెలవు దినాలు కావడంతో ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదన్నటువంటి విషయాన్ని ఇటు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ప్రతి సమాచారం, ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కింది స్థాయి అధికారులకు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లిబాబుతో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.